నార్త్ సౌత్ ప్రాంతాలను కలిపే నేషనల్ హైవే 44 డేంజర్ జోన్గా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా 25 మంది వరకు చనిపోతున్నారు. హైవేలో రోడ్డు నిర్మాణ లోపాలు, సర్వీసు రోడ్లు లేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యాక్సిడెంట్స్ నివారణ చర్యల్లో సంబంధిత శాఖలు విఫలమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే 44 యాక్సిడెంట్ కు కేర్ ఆఫ్ గా మారింది. రోడ్డు నిర్వహణ హైవే అథారిటీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవేలో రోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. జిల్లాలో నేషనల్ హైవే డొల్లార నుంచి సోన్ బ్రిడ్జ్ వరకు 125 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేపై ప్రమాదాల్లో ప్రతి నెల 5 చనిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 4 ఏళ్లలో 379 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 236 మంది చనిపోయారు. గతేడాది 63 ప్రమాదాలు జరిగాయి. 35 మంది మృతి చెందారు. ఈ ఏడాది 32 మంది చనిపోయారు. ప్రమాదాల నివారణకు హైవే అథారిటీ, ఆర్టీఏ, పోలీస్ శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నేషనల్ హైవే 44 నిర్మాణ లోపం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటున్నారు జనం. ఉమ్మడి జిల్లాలో నేషనల్ హైవేకు కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. దీంతో డైరెక్ట్ గా హైవే పైకి వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. ఓవర్ స్పీడ్ తో ప్రమాదాలు జరగడంతో స్పాట్ లో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రయాణికులు. కొంతమంది తీవ్రంగా గాయపడుతున్నారు. 4 నెలల కిందట జరిగిన ప్రమాదంలో 2 బస్సులు పల్టీ కొట్టాయి. ఒకరు చనిపోగా 25 మందికి గాయాలయ్యాయి. గుడిహత్నూరు మండలం మేకలగండి దగ్గర అక్టోబర్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 చనిపోయారు. నేషనల్ హైవే 44లో బోరస్, సీతాగుంది, గుడిహత్నూర్, ఇచ్చోడ, కుప్టి, నేరడిగొండ, అనంతపేట, గంజాల్ ప్రాంతాల్లోని క్రాస్ రోడ్స్ యాక్సిడెంట్ జోన్లుగా మారాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ బీడ్జ లేదు, పౌడాచుడు దాటుతుండ్రు, సడన్లీ రోడ్ మీద వెళ్ళేసరికి వాళ్ళు యాక్సిడెంట్ అయిపోతుండ్రు. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ పెట్టుడు ఎక్కడ మెయిన్ ప్లేస్లో పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుండే, కానీ మెయిన్ ప్లేస్లో పెట్టకుండా ఎక్కడనో తీసుకుపోయి మూలలో పెడుతుండ్రండి. స్ట్రీట్ లైన్ కంపల్సరీ చేయాలండి. ఏంటంటే రాత్రిపూట వెలుగులు లేవు, ఎందరో మంది చనిపోతుండ్రు. డౌన్లో కావడం వలన అక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నది. చనిపోయినప్పుడు వచ్చి పరామర్శించి జిల్లా అధికారులు, హైవే అధికారులు వచ్చి అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, మొత్తం కరెక్ట్ చేసేస్తామంటారు, కానీ ఎటువంటి ఏం చేయలేదు. తర్వాత హైవే ప్లాన్ కూడా కరెక్ట్ లేవడము, అండర్ ప్రాసెస్ క్రాసింగ్ కరెక్ట్ లేకపోవడం వలన అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ హైవేపై ప్రమాదాల్లో గాయపడి పరిస్థితి తీవ్రంగా ఉన్న వాళ్ళను రిమ్స్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు. హైవేపై ట్రామా సెంటర్స్ లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వసతులు కరువయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం అందక గాయపడిన వాళ్ళు చనిపోతున్నారు. ఎక్కుండి, గుడిహత్నూరు దగ్గర యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 44 నేషనల్ హైవేలో రోడ్ల డిజైన్ లోపం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయని రవాణా శాఖ నిర్ధారించింది. హైవే 44లో రోడ్ల నిర్మాణ లోపాలను మార్చాలని నివేదిక ఇచ్చింది. ఎక్కడ లేని విధంగా మా హైవే 44 ఉంది. ఈ రోడ్ కూడా ఎలా చేశారు, ఎవరు ప్లానింగ్ ఇచ్చారు అది కూడా తెలియదు. మొత్తం క్రాస్ రోడ్స్ ఉన్నాయి. ఎన్ని పై అధికారులకు రోడ్డు ధర్నాలు, రాస్తారోకలు, ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఏ నాతుడు పట్టించుకుంటలేరు. ఇప్పటికన్నా దయచేసి మా గుడిహత్నూరు మండల ప్రజలకు ప్రాణాలు కాపాడాలా, మా ప్రాణాలతో చెలగాటం ఆడద్దు. మేకలగండి అనొచ్చు, లేదంటే ఇచ్చోడ గాంధీనగర్ కాడ అనొచ్చు, ఈ గుడిహత్నూరు బస్టాండ్ ముందర కావచ్చు, ఇట్లాంటి ఎన్నో జరుగుతూ ఉన్న యాక్సిడెంట్లు అధికారులు చూసినట్టుగా అధికారులు ఈ నేషనల్ హైవే అథారిటీ కానీ ఎక్కడ సూచనలు కానీ లేకుంటే బోర్డులు కానీ పెట్టిన దాఖలాలు లేవు. నేషనల్ హైవే 44 నిర్మాణ లోపాలు సరిచేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు వాహనదారులు.